ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్తున్నాను. ఈ ఆపర్చునిటీ మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఆపర్చునిటీ నాకు బోగసూర్యనారాయణ సార్ మా యొక్క రిలేషన్ ద్వారా మాకు రావడం జరిగింది. ఏంటి అంటే సంపూర్ణమైన ఆరోగ్యము మరియు కావలసిన ఆదాయాన్ని క్రియేట్ చేసుకున్న ఒక ఆపర్చునిటీ. ఈ 2 నాకు వివా ద్వారా రావడం జరిగింది. అలాంటి ఒక ఆపర్చునిటీని నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు తెలిసిన వాళ్ళు మీ యొక్క టీమ్మేట్స్ అయినా ఆల్రెడీ కస్టమర్స్, కన్జ్యూమర్స్, ఫ్రెండ్స్ రిలేషన్ ఎవరైనా ఉంటే మీరు ఇన్వైట్ చేసుకోండి. ఆల్రెడీ 6:14 అవుతుంది. టైమ్ ఈజ్ గాన్. స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ టైంని. మనము వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఏంటి అంటే వెల్నెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ అనమాట. వెల్నెస్ దేనికి కావాలి అంటే సంపూర్ణ ఆరోగ్యం కోసం కావాలి. డైరెక్ట్ సెల్లింగ్ దేనికి కావాలి అంటే ఫైనాన్షియల్ ఫ్రీడంలోకి వెళ్ళడం కోసం కావాలి. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే ఆర్థిక అంటే ఒక ఏదైనా రేట్ చూడగానే, లేదంటే పిల్లలు పెరుగుతున్నా సరే, ఏదైనా ఇబ్బందులు అంటే ఏదైనా సరే మనకు అవసరం ఉందంటే ఎంఆర్పి చూడకుండా కొనే ఒక రేంజ్ అనమాట. ఆర్థిక కష్టాలు లేని ఒక లైఫ్ అనమాట. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఏది కావాలంటే అది కొనే అంత కేపబిలిటీ. మరి ఏంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈరోజు ఎందుకు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుందంటే డికేడ్ వైజ్గా మనకు ఎక్స్పెన్సివ్ అనేది స్పీడ్గా పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని మనం మాట్లాడుకుందాం డికేడ్ వైజ్గా. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ అనేది ఎలా ఉంది, మంత్లీ ఎక్స్పెన్సివ్ అనేది ఎలా ఉందనేది మనం మాట్లాడుకుందాం. అయితే 1960లో కనుక చూస్తే ఒక ఫ్యామిలీ అనేది గడవడానికి 100 రూపీస్ ఖర్చు అయ్యేది. ఫ్యామిలీ సైజ్ అనేది చాలా పెద్దగా ఉండేది. అమౌంట్ 100 రూపీస్కి అయిపోయేది. ఖర్చు అనేది సరిపోయేది ఆ ఫ్యామిలీ గడవడానికి. అదే 20 సంవత్సరాలు దాటిన తర్వాత 1980కి వచ్చేసరికి 10 రెట్లు పెరిగింది. అంటే 100 రూపాయలు కాస్త 1000 రూపాయలు అయింది. ఫ్యామిలీ సైజ్ కాస్త కొంత తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2000 సంవత్సరానికి వచ్చేసరికి మళ్ళీ 10 రెట్లు పెరిగింది. అంటే 10,000 అయింది ఆ ఫ్యామిలీ గడవడానికి. అప్పుడు ఒక 10 మంది, అంతకంటే మించి ఉండేవాళ్ళు కాదు ఇంట్లో. అలాగే 2020కి వచ్చేసరికి సింగిల్ ఫ్యామిలీస్, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు అంతే. అది ఇప్పుడు ఈరోజు ఫ్యామిలీ గడవాలంటే మంత్లీ 1 lakh ఉంటేనే సరిపోతుంది, సర్వైవల్ అవ్వగలం అనమాట. ఈ యొక్క గణాంకాలు ఇలా ఉండగా మరి నెక్స్ట్ 20 years చూస్తే 2040లో మనకి ఎంత కావాలి? 10 లక్షలు కావాలి. 10 రెట్లు పెరిగితే 10 లక్షలు కావాలి కదండి. మరి ఆ 10 లక్షలు కావాలంటే ఈరోజు మనం ఏ ఉద్యోగంలో ఉన్నాము, ఏ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నాము, ఏ వ్యాపారంలో ఉన్నాము, దాంట్లో 10 లక్షలు సంపాదించే అవకాశం ఉందా ఒకసారి మనం థింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ 10 లక్షలు ఎర్న్ చేయాలి అంటే వన్ అండ్ ఓన్లీ వే ఎంటర్ప్రినర్షిప్ మాత్రమే. ఎంటర్ప్రినర్షిప్ ది బెస్ట్ కెరియర్ చాయిస్ అంటున్నారు. ఎందుకు అంటే ఎంటర్ప్రినర్షిప్ అంటే ఏంది? వ్యవస్థాపక నిర్మాత అనమాట. ఎంతోమంది ఇంకా ఆపర్చునిటీస్ కల్పించే ఒకటి అనమాట. అంటే ఓన్ స్టార్టప్స్. మరి అదే ఎందుకు అందరు కోరుకుంటూ ఉంటారు అంటే ఎందుకంటే అక్కడ వాళ్ళే ఓన్ బాస్గా ఉంటారనమాట. యజమాని అతనే ఉంటాడు. సెలబ్రిటీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారనమాట. సెలబ్రిటీ లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు రాజకీయవేత్తలు, హీరోయిన్స్, అలాగే డైరెక్ట్ సెల్లర్ మాత్రమే. మరి సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఉంటుంది ఇక్కడ. అలాగే మనం ఒక ఫ్లెక్సిబుల్ షెడ్యూల్లో చేసుకోవచ్చు. దీనికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క భారతదేశానికి ఏంటి ఒక క్రిటికల్ పొజిషన్ ఏంటి అంటే యంగ్ ఇండియా అంటే పెరుగుతూ ఉంది, ఒక ఆపర్చునిటీస్ తగ్గుతూ ఉన్నాయి అనమాట. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది వీళ్ళు ఎంటర్ప్రినర్స్ కాబట్టి, అలాగే ట్యాక్స్ ప్లేయర్స్ కూడా ఈ యొక్క ఎంటర్ప్రినర్స్ కాబట్టి దీనివల్లనే దేశం అనేది ముందుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ మోడీ గారు ఏమంటున్నారంటే, మన ప్రధానమంత్రి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే, ఎంటర్ప్రినర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ నేషన్. అంటే సంపద సృష్టికర్తలు ఎవరయ్యా అంటే మన యొక్క ఎంటర్ప్రినర్స్ మాత్రమే అంటున్నారు. మరి ఎంటర్ప్రినర్స్ అంటే అమ్మో ఓన్ స్టార్టప్ అంటే చాలా పెట్టుబడి కావాలి, కోట్లు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ వాళ్ళకి ఏం కావాలి, నీడ్ అంటే రిసోర్సెస్ ఏం కావాలి అంటే క్యాపిటల్ ప్లస్ ఐడియా 2 కావాలన్నమాట. ఒక మంచి గ్రేట్ ఐడియా ఉందనుకోండి, క్యాపిటల్ పెట్టే వాళ్ళు ఎంతోమంది ముందుకు వస్తారన్నమాట. కాబట్టి క్యాపిటల్ నాట్ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏదైనా ఒకటి మనము స్టార్ట్ చేయాలి అంటే ఫ్యూచర్లో జరగబోయే వ్యాపారం చేసి మనం 100% సక్సెస్ అవుతాం అనమాట. అయితే 21st century బిజినెస్ అనేది ఎలా ఉంటుంది, ఆ వ్యాపారం అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం జొమాటో అని, ఓలా అని, ఓయో అని.
ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ వ్యాపారాలు. ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా ఒక ఆఫీస్ కానీ అలాంటిది ఏమీ ఉండదు. వాళ్ళ దగ్గర జొమాటో దగ్గర హోటల్స్ లేవు, కానీ నచ్చిన ఫుడ్ని నచ్చిన హోటల్ నుంచి ఆ ఒక కస్టమర్కి అందిస్తుంది. మరి అక్కడైతే ఏం హోటల్స్ లేవు, కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ద్వారా కోటాను కోట్ల రూపాయలు ఈరోజు ఎర్న్ చేస్తుంది. అలాగే ఓలా వాళ్ళ దగ్గర ఏమి బైక్స్ కానీ ఆటోలు కానీ కార్లు కానీ ఏవీ లేవు, కానీ నచ్చిన వెహికల్ని కరెక్ట్ సమయానికి తీసుకెళ్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ అందించడం వల్ల ఒక ప్రైస్ ఇవన్నీ కూడా అక్కడికి కస్టమర్ పంపించడం వల్ల అక్కడ వాళ్ళు కోట్ల రూపాయలు ఎర్న్ చేస్తున్నారు. అలాగే నచ్చిన ప్లేస్లో అక్కడ రూమ్ అనేది మనం ఎంపిక చేసుకోవచ్చు. మరి ఇవంతా ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. అట్లా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఏమీ రూమ్స్ లేవు కదా. ఇవంతా ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ వ్యాపారం మొత్తం మాత్రమే కోట్ల రూపాయలలో మనం గడిస్తాం. 21st సెంచరీ బిజినెస్ స్టైల్ అంతా కూడా ఇలానే ఉంటుందన్నమాట. ఇక్కడ వాళ్ళకి ఏముంది, ఐడియా స్ట్రాంగ్ ఉంది కదండి. అక్కడ ఏవి కానీ అసలు వీటికి ఏవి కూడా ఆఫీస్ కానీ ఏవి కానీ లేవు. మరి ఇలాంటి ఒక గ్రేట్ ఐడియా నాకు లేదు. అందరూ ఆల్రెడీ కాపీ కొట్టేశారు, అందరూ ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవుతున్నారు. మళ్ళీ కొత్త క్రియేట్ చేసుకున్న అది గెట్ అని అయ్యేసరికల్లా మళ్ళీ ఇంకా అది అవుతుందా లేదా అని ఒక టెన్షన్లో మనం ఉంటూ ఉంటాం. మరి అలాంటి ఏ ఐడియా లేకపోతే ఒక వండర్ఫుల్ ఐడియా మా దగ్గర ఉంది. అదే 111 అనమాట. సినర్జీ ఇక్కడ ఉంది. అయితే బయట 1+1+1 ఏంటి అంటే 3 అనమాట. అయితే ఇక్కడ 1+1+1 ఏంటంటే 111 అనమాట. ఇందులో ఫస్ట్ వన్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే హెల్త్ అండ్ వెల్నెస్ అనమాట. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ గురించి మన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మినిస్టర్ గారు ఏమని చెప్తున్నారంటే, శ్రీ ప్రతాప్రావు జగద్వేద్ గారు ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్క ఇంటికి ఆయుర్వేదాన్ని యోగాన్ని పరిచయం చేయాలన్న ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వెళ్తుందని చెప్తున్నారు అన్నమాట. హెల్త్ అండ్ వెల్నెస్ పరిచయం చేయడానికి అంటే గవర్నమెంట్ ప్రాజెక్టు మనది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే రిఫరల్ బిజినెస్ అనమాట. దగ్గర వాళ్ళకి వెళ్ళే బిజినెస్ అనమాట. ఈ రోజు తను అధ్యక్షుడు అయ్యాడు అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ అతను డైరెక్ట్ సెల్లర్ అనమాట. ఆ ఒక పవర్ అనేది అలా ఉంటుందన్నమాట. ఈరోజు మొత్తం కోల్పోయి ఈరోజు ఏమీ లేకుండా అయితే నువ్వేం చేస్తావని ఆ క్వశ్చన్ అడిగినప్పుడు విలేకరులు తను చెప్పిన మాట ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పెట్టుకుంటా అని చెప్పడం జరిగిందనమాట. చూడండి ఎంత పవర్ అనేది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ గారు చెప్పారు అది. నెక్స్ట్ వచ్చేసి బిల్ గేట్స్ గారు ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అధినేత ఏం చెప్తున్నారంటే, తను ఇంటర్నెట్ గురించి చెప్తున్నారు. మన ఒక బిజినెస్ గనక ఇంటర్నెట్లో లేకపోతే మన బిజినెస్లో లేనట్టే అని చెప్తున్నారు. మనం చూసాం ఆల్రెడీ కరోనా టైంలో మన ఫిజికల్గా వెళ్ళే ఒక వర్క్స్ అన్నీ కూడా జీరో అయిపోయాయి. సర్వైవల్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడ్డ సమయం మనం చూసాం. ఆ రోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి వాళ్ళు సర్వైవల్ అయ్యారు కదా. మరి దాన్ని బట్టి ఒక బిజినెస్ అనేది మనది ఇంటర్నెట్లో ఉంటే మన బిజినెస్లో ఉన్నట్టు, లేకపోతే ఇంటర్నెట్ మనం బిజినెస్లో లేనట్టే అనమాట. ఈ మూడు కలిపిందే సినర్జీ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్. దానికోసం మన దగ్గర ఒక వండర్ఫుల్ సప్లిమెంట్స్ ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే వెళ్తుంది మనది. అలాగే ఇంటర్నెట్ ఇప్పుడు చూసాము, ఇంటర్నెట్తో అనుసంధానమైంది కాబట్టి మనం ఇప్పుడు ఎన్నో ఏరియాల నుంచి, ఏపీ అండ్ తెలంగాణ ఎన్నో ఏరియాల నుంచి మనం ఇక్కడ కూర్చొని ఒక ఆపర్చునిటీ గురించి మనం వింటున్నాం కదండి. ఈ మూడు కలిసిందే సినర్జీ అనమాట. మరి ఇక్కడ ఏమీ క్యాపిటల్ అవసరం లేదు, ఎందుకంటే కంపెనీ అన్నీ కూడా మనకి అరేంజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, కంపెనీ ఆల్రెడీ మన ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ అనేది మనకు ఉండడం జరిగింది. ఆల్రెడీ బెంగళూరులో నందిదుర్గ రోడ్లో ఓన్ బిల్డింగ్ ఉందండి. డైరెక్ట్ సెల్లింగ్లో ఓన్ బిల్డింగ్ ఉన్న అనేది అసలు అసాధ్యమైన విషయం. అలాంటి ఒక ఓన్ బిల్డింగ్ ఉన్న కంపెనీ అనమాట. మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా 21st సెంచరీ బిజినెస్ అంటే ఎలా ఉండాలి, అడ్వాన్స్లో ఉండాలి కదండి. అలాంటిది ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మనకు బయోటిక్ జపాన్లో మన ఫార్ములేట్ అవుతున్నాయి అనమాట. మన అక్కడ R&Dలో ఫార్ములేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క అన్ని ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రొడక్షన్ ఎక్కడ తయారీ ఉంది మనది అంటే బెంగళూరులో నందిదుర్గ రోడ్లో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఒక 5,50,000 kg యూనిట్స్
తయారు చేసే కేపబిలిటీ ఉన్న ఒక ఆర్ఎండి మనకు ఉందన్నమాట. మన ఒక ఆర్ఎండికి కూడా జిఎంపి సర్టిఫికేట్ అనేది ఉంది. సర్టిఫికేషన్ అండ్ ఇంటిగ్రేషన్స్ మనం చూద్దాం. ఇక్కడ ప్రొడక్ట్ సంబంధించి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఉందన్నమాట. అంటే 100% న్యాచురల్ అనమాట, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ అనమాట. ఇది మనకి ఇచ్చుకునేది కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అత్యుత్తమైన ఒక ప్రొడక్ట్ అనేది మనకి ఈ ఆయుష్ ప్రీమియం అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని ప్రొడక్ట్స్లో చాలా ఇంగ్రీడియంట్స్ చెప్తున్నారు వీళ్ళు, ఉన్నాయా లేదా అని చెప్పి కోషర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎండ్కి సంబంధించి జిఎంపీ ఉంది. అలాగే భారత పరిశ్రమల శాఖలో మెంబర్షిప్ ఉంది, సిఐఐలో మెంబర్షిప్ ఉంది. అలాగే మనం వాడుతున్న సాఫ్ట్వేర్ అంతా కూడా ఒక లార్జెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట, శాప్ సాఫ్ట్వేర్ అని సాఫ్ట్వేర్ని మనం వాడుతూ ఉన్నాం. దీని గురించి మనం తెలుసుకుంటే, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కనుక వాళ్ళని అడిగితే కనుక ఖచ్చితంగా దీని యొక్క గొప్పతనం మీకు అర్థమైపోతుందంట. కోటాను కోట్ల వ్యాపారాన్ని నడిపే కంపెనీలు మాత్రమే ఈ యొక్క సాఫ్ట్వేర్ని వాడుతూ ఉంటాయన్నమాట. అలాగే అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ మనం చూద్దాం. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు వచ్చిన సర్టిఫికేట్ ఏంటి అంటే జిఎస్టీ నుంచి మనకు రావడం జరిగింది అన్నమాట. అప్రిషియేషన్ చేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో జిఎస్టీ కట్ చేసి బిల్ ఎలా వస్తుంది, బిల్ లేకుండా ఎలా తీసుకోవాలి, డైరెక్ట్ పర్చేస్ ఎలా చేయాలని మనం అనుకుంటున్న రోజుల్లో 100% జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ చేసిన కంపెనీగా మనకు అవార్డు అనేది రావడం జరిగింది. మన కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. ఇది ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అయ్యి 2014 స్టార్ట్ అయింది. 2017లో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ 1 NP కూడా పెరగలేదు. ఎందుకంటే సీడ్ టు షెల్ మొత్తం కూడా మన ఒక కంపెనీయే కాబట్టి అక్కడ రేట్ అనేది పెరగలేదు. దీనికి ఒక్కసారి మనం హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ ప్రొడక్ట్స్ అని అంటున్నారు మీరు, మరి కన్జ్యూమ్గా చేసేది కదా, కస్టమర్స్ కదా, వారి నుంచి ఏమైనా రావడం జరిగిందా అంటే కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ ఒక పాలసీ కూడా మనకు రావడం జరిగిందనమాట. అలాగే మన ఒక కంపెనీ అనేది బెంగళూరులో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక నుంచి మనకి సీతారామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెంట్ అవార్డు అనేది మనకు రావడం జరిగింది. ఎందుకంటే మన యొక్క కంపెనీ అనేది ఆర్ఎండి అనేది మెడిసినల్ ప్లాంట్ని పండించి దాని నుంచి చేసిన ఎక్స్ట్రాక్ట్ని ఫార్చ్యూన్ 500 కంపెనీకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ అనమాట. మరి ఏ ప్రొడక్ట్స్ మన కంపెనీ డిజైన్ చేస్తుంది, నేచర్ నుంచి తీసుకునే ఇవన్నీ కూడా సహజ సిద్ధమైన ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని తీసుకొని జపనీస్ టెక్నాలజీ జోడించి అవి ఒక మెడిసిన్ రూపంలో కాకుండా న్యూట్రాసిటికల్ రూపంలో, అంటే పోషక అవసరాల రూపంలో మనకి తీసుకురావడం జరిగింది. ఆ ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఈరోజు ఎందుకు వెల్నెస్ గురించి అంతగా మాట్లాడుకుంటున్నాం, ఎందుకు ఆరోగ్యం గురించి ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది అని అంటే, అంతగా మన యొక్క ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోవడం జరిగింది. ఆ ఒక ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం. వై వీఆర్ ఫేసింగ్ హెల్త్ క్రైసిస్, ఎందుకు మన ఒక హెల్త్ క్రైసిస్లో ఉంది అంటే గనక, అప్పుడు మనం ఒక 2 decades బ్యాక్ వెళ్తే అప్పుడు మన తాతయ్య ఇప్పుడు 100+ ఉన్నా కానీ కళ్ళద్దాలు లేవు, పేపర్ చదువుతూ ఉన్నాడు. తను ఒక 2-3 తరాలను చూసిన తర్వాత మాత్రమే జబ్బు, అంతే చనిపోయడం జరిగేది. ఇళ్ళల్లోనే మరణం ఉండేది, ఇళ్ళల్లోనే జనం ఉండేది. మరి ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచేవాళ్ళు, సూర్యాస్తం లోపే భోజనం ముగించి పడుకునే వాళ్ళు యోగా ధ్యానం చేసేవాళ్ళు. అలాగే వాళ్ళకు ఉన్నది ఏంటి అంటే సహజసిద్ధమైన ఫుడ్ మాత్రమే, ఎలాంటి పురుగు మందులు లేవు ఆ రోజులలో, ఇంట్లో పెరట్లోనే పండేవి. ఆ సహజసిద్ధమైన ఒక ఫుడ్ని వాళ్ళు తీసుకునే వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. అలాగే పిల్లలు ఆరుబయట మాత్రమే వాళ్ళ ఒక యాక్టివిటీస్ అంతా కూడా. ఆ ఒక జీవన శైలి అనేది వాళ్ళకి 100+ లైఫ్ స్టైల్ని అంటే జీవనాన్ని అంటే వాళ్ళ ఒక లైఫ్ని ఇచ్చింది. ఈరోజు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అది కాస్త మనకి 60 yearsకి రావడం జరిగింది. అప్పుడు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు తక్కువ రోజులు సఫర్ అయి చనిపోవడం జరిగేది. ఈరోజు అల్లారు ముద్దుగా పెంచుతున్నాం పిల్లల్ని, వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళ ఆరోగ్యానికి ఇస్తుందా ఇది అని మనం చూడట్లేదు. కాబట్టి వాళ్ళకి అవే అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. అలాగే టైం టు టైం స్ట్రెస్ లైఫ్ సంబంధించి మనం ఒక జాబ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఇవి టైం టు టైం మెడిసిన్ తెచ్చిపెడుతుంది. ఇవి కాస్త టైం టు టైం మెడిసిన్ కాస్త మనం హాస్పిటలైజ్ అయ్యేలా చేస్తుంది. అతి తక్కువ కాలంలోనే అంటే 60 yearsలోనే సఫర్ అయ్యి మనం చనిపోవడం జరుగుతుంది. తక్కువ రోజులు ఆరోగ్యంగా ఉంటున్నాం, ఎక్కువ రోజులు సఫర్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా అయిపోయింది, లైఫ్ స్టైల్ కారణం చేత అది ఆరోగ్యవంతమైన జీవితాన్ని తక్కువ రోజులు ఇస్తుంది, ఎక్కువ అనారోగ్యాలు జీవించే కాలాన్ని ఎక్కువ రోజులు ఇవ్వడం జరుగుతుంది.
మరి ఆ రోజులలో ప్రాబ్లమ్స్ లేవా మేడం, ఈ రోజే ఉన్నాయా అంటే ఆ రోజు ఉన్నాయి ప్రాబ్లమ్స్. అవి దోమలీగల వల్ల మాత్రమే వచ్చేవి, అవి శరీరానికి మాత్రమే వచ్చేవి, వాటంతట అవే తగ్గిపోయేదన్నమాట. అవి డిసీజులు అంటారు అన్నమాట. డిజార్డర్స్ అంటే ఏంటంటే ఆర్గాన్ డ్యామేజ్ వల్ల వచ్చే ప్రాబ్లం డిజార్డర్ అంటారు అన్నమాట. ఇప్పుడు శరీరంలో ఎన్ని రకాల ఆర్గాన్స్ ఉన్నాయో అన్ని ఆర్గాన్స్ పనిచేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు డిజార్డర్స్ అన్నమాట. ఒకసారి డిజార్డర్లో ఉంది అంటే ఇంకా ఆర్డర్ తప్పింది అంటే జీవితకాలం మన వెన్నంటూ మనం తీసుకొని వెళ్ళేలా చేస్తుంది ఆ ఒక డిజార్డర్స్ అన్నమాట. అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే దగ్గు, జ్వరము, చికెన్ ఫ్యాక్స్, స్మాల్, ఇవన్నీ కూడా ఉంటుండేది. ఈరోజు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గుండెకి సంబంధించి కార్డియోవాస్కులర్ డిసీజ్ అని, లంగ్స్కి సంబంధించి పల్మనాలజీ సంబంధించి ప్రాబ్లమ్స్ అని, నర్వ్స్ సంబంధించి న్యూరాలజీ అని, చిల్డ్రన్స్ సంబంధించి పీడియాట్రిక్ అని, ఇట్లా ఆర్గాన్స్ అన్ని రిలేటెడ్, బోన్స్కి సంబంధించి ఆర్థరైటిస్ అని, ఇట్లా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అని మనం చూస్తున్నాం. దేనివల్ల ఇవన్నీ కూడా అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కారణం చేత మనకు ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది రాంగ్ అని మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తీసుకున్న ఫుడ్ మనకు ఆరోగ్యాన్ని ఇస్తే ఈ రోజు తీసుకున్న ఫుడ్ మొత్తం కూడా స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. మరి ఎక్కడ మన శరీరంకి ఏం నీడ్, ఏది కావాలి, ఏది కావాలో అవి ఇస్తే ఎలా ఉంటుంది ఆరోగ్యవంతమైన జీవితం అంటే ఇలా ఉంటుంది. హ్యాపీగా ఉంటున్నాడు చూడండి, నవ్వుకుంటూ ఎంత హెల్తీగా ఉన్నాడు చూడండి. మన శరీరానికి ఏవి కావాలి, విటమిన్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, హెర్బ్స్ కావాలి, వాటర్ కావాలి, మినరల్స్ కావాలి, ఇవన్నీ కూడా ఫైబర్ కావాలి, ఇవన్నీ కావాలన్నమాట. ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితం అనేది ఉంటుంది. మనకు అవసరమని అన్ని కూడా ఎక్సెస్లో తీసుకోవడం వల్ల ఇలా స్ట్రెస్ లైఫ్, చిన్న ఏజ్లో స్ట్రెస్ లైఫ్స్ అన్ని రకాల అనారోగ్యాల బారిన పడడం జరుగుతుంది. ఏది అనవసరము, షుగరు, ఓవర్ సాల్ట్, రిఫైన్ ప్రొడక్ట్, ఎనిమల్ ప్రొడక్ట్స్, పెస్టిసైడ్ ఫుడ్, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, కానీ ఎక్కువ మొత్తంలో ఇదే ఇవ్వడం జరుగుతుంది. ఏంటి మేడం, మనం ఏం చేతిలో ఏమీ లేదు కదా, మేము పండించుకోలేం కదా ఈ రోజున్న బిజీ లైఫ్ స్టైల్లో అంటే కనుక మనకు ప్రివెన్షన్ ఒకటే మనకు చేతిలో ఉన్నది. కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనమాట. మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఫ్యూచర్లో, ఈరోజు 20లో ఉన్నాం అనుకోండి, 30లో ఉన్నాం అనుకోండి, 60లో కూడా ఇదే ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి మన ఆరోగ్యం పైన గనక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మన ఫ్యూచర్లో ఇలా సంపాదించిన సంపాదన అంతా హాస్పిటల్లో పెట్టవలసిన అవసరం అయితే రాదు. కాబట్టి ప్రివెన్షనే ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ ప్రివెన్షన్ బేసిక్లో వెల్నెస్ ప్రొడక్ట్స్ని డిజైన్ చేయడం జరిగింది మన యొక్క కంపెనీ. ఐపల్స్ అనమాట మన యొక్క పల్స్ రేట్ని సెట్ చేస్తుంది అనమాట. ఇది అసాయి ఫ్రూట్ అండ్ బెర్రీస్ యొక్క కాన్సన్ట్రేట్ అనమాట. గాజు సీసాలో రావడం జరుగుతుంది. ఇది ఎక్కువ మొత్తంలో ఆరోగ్య ప్రయోజనం ఇచ్చే ఫుడ్ అనమాట, ఫంక్షనల్ ఫుడ్ అనమాట. ఎలా ఇస్తుంది అసలు, ఇది ఇచ్చే ప్రయోజనాలు ఏంటి కనుక చూస్తే, మన శరీరానికి ఎవ్రీడే మనం తీసుకునే ఒక ఫుడ్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు, వాటర్ వల్ల అవ్వచ్చు, పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, రేడియేషన్ వల్ల అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల జరిగే డ్యామేజ్ వల్ల మనకు ఈరోజు అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఎవ్రీడే 3.5 kgs కనుక రంగురంగుల పండ్లు, ఎలాంటి పురుగు మందులు కొట్టని కనుక తీసుకుంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతామంట ఈ రోజులలో కూడా. కాబట్టి ఆ 3.5 kgs తీసుకునే కెపాసిటీ మనకి లేదు, తీసుకున్న అరిగించుకునే కెపాసిటీ కూడా మన దగ్గర లేదు. కాబట్టి ఒక వన్ అండ్ ఓన్లీ రెమెడీ ఆలోచించి కంపెనీ నిర్ణయం తీసుకొని ఇక్కడ అసాయి బెర్రీని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగిందనమాట. ఈ అసాయి బెర్రీ అనేది ఏంటి అంటే ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉన్న ఫ్రూట్ అనమాట. ఇది మన ఇండియా యొక్క ఫ్రూట్తో కనుక పోలిస్తే, అంటే వాటర్ మెల్తో కనుక పోలిస్తే 1020 పుచ్చపంతో సమానం. ఇది నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అంటే ఇమ్యూనిటీ పవర్ని పుష్కలంగా పెంచుతుంది, గుండెకి చాలా మంచిది, యాంటీ ఏజింగ్ సపోర్ట్. ఈ అసాయి బెర్రీ యొక్క ఫ్రూట్ని ఏస్ట్ అండ్ డ్రింక్ రూపంలో స్పేస్ డ్రింక్గా వాడడం జరుగుతుంది. ఎందుకు అంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అంటే అంతరిక్షంలో వెళ్ళే వాళ్ళు క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం ప్రివెన్షన్గా ఈ యొక్క డ్రింక్ని యూజ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఈ అసాయి బెర్రీతో పాటు మన ఒక ప్లానెట్లోనే భూమి మీదనే రేరెస్ట్ ఒక ఫ్రూట్స్ ఒక కాన్సన్ట్రేట్ మన యొక్క ఐపల్స్ అనమాట. దాంతోపాటు బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, మల్బెర్రీ మన యొక్క ఇండియన్ ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ కూడా పవర్ఫుల్ రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉన్న ఒక ఫ్రూట్స్ ఒక కాన్సన్ట్రేటే ఈ యొక్క ఐపల్స్ అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 30 ml, నైట్ 30 ml తీసుకోవడం వల్ల మైగ్రేన్ నుంచి క్యాన్సర్ వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మనకు సపోర్ట్ చేస్తుంది. ది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఇమ్యూనిటీ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అట్లా సంపూర్ణ ఆరోగ్యం
ఇవ్వడం కోసం డిజైన్ చేయబడింది ఐపల్స్ రూపంలో. ఒక 1 లీటర్ బాటిల్లో ఉంటుంది, గాల్ సీసాలో ఉంటుందండి. ఇది ఆయుష్ ప్రీమియం ప్రోడక్ట్ అనమాట. ఇది పుట్టిన పసిపాప నుంచి చనిపోయేంత వరకు ఎవరైనా వాడుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. దీనికి పబ్లికేషన్స్ కూడా ఉన్నాయని మీరు అన్ని గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఐ కేర్, అంటే మహిళల కోసం ప్రత్యేకించి డిజైన్ చేయబడింది అనమాట. ఇది పీచ్ ఫ్లేవర్లో ఉంటుంది, 1 లీటర్ బాటిల్లో ఉంటుందండి. ఎందుకు మహిళల కోసం సపరేట్గా ఒక ప్రోడక్ట్ తయారు చేయవలసి వచ్చింది అంటే, మహిళలకి ఎక్కువ మొత్తంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే క్యాన్సర్స్ అని, ఇమ్యూనిటీ తగ్గడం అని, బ్లడ్ తక్కువ ఉండడం, అనీమియా ప్రాబ్లమ్స్, అలాగే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, ఆర్థరైటిస్, స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలాంటి అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేది మహిళల్లో చాలా ఎక్కువ అనమాట. మరి ఇవన్నిటిని కార్నర్ చేస్తూ ఒక సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడం కోసం డిజైన్ చేయబడింది ఐ కేర్ రూపంలో. దీంట్లో కర్కుమిన్ ఉంటుంది, ఈ పసుపు నుంచి తీసిన ఫైనెస్ట్ అనమాట. ఇది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ క్యాన్సర్ సపోర్ట్ అనమాట. ఈరోజు క్యాన్సర్స్ అనేది ఒక అసలు చిన్న పిల్లలకు 14 ఇయర్స్కే ఇప్పుడు ఇస్తున్నారండి. అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది. చూడండి ఎంత సిచ్యువేషన్కి వచ్చేసామో చూడండి. అట్లాంటి యాంటీ క్యాన్సర్ సపోర్ట్ అనమాట కర్కుమిన్ అనేది ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏమైనా ఉన్నా కానీ ఆ టిష్యూస్ని కూడా నాశనం చేసే ఒక శక్తి దీంట్లో ఉంది. అలాగే బోన్ డెన్సిటీ పెంచడం కోసం, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం బాస్వేలియస్ ఎరెక్టాని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ స్ట్రెస్ కింద మనకి వలేరియన్ బ్లెండ్ చేయడం జరిగింది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్లనే ఈరోజు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు, గర్భసంచి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పిల్లలు పుట్టకపోవడం అవ్వచ్చు, ఎర్లీ మెనోపాజ్ అవ్వచ్చు, ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. దానికోసం మనకి శతావర్ని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంకా మైనర్గా 9 రకాల ఇంగ్రీడియంట్స్ ఒక కాన్సన్ట్రేటే ఈ యొక్క ఐ కేర్ అనమాట. ఇది 35 ఇయర్స్ ఎబో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా వాడాలి. ఇంకా మనము బిఫోరు ఇంకా పిల్లలు ఎప్పుడైతే మెనార్కో స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే ప్రతి ఒక్క తల్లి జాగ్రత్త వహించాలి విత్ ఐ కేర్తో. ఐ కేర్ వాడించడం వల్ల మన కేర్ ఐ కేర్ తీసుకుంటుందండి. సంపూర్ణ ఆరోగ్యం కోసం డిజైన్ చేయబడింది ఈ యొక్క ఐ కేర్ని. మెనార్కే స్టార్ట్ అయిన పిల్లలు అప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎవరైనా వాడవచ్చు. ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట. గాజు సీసాలో పీచ్ ఫ్లేవర్లో రావడం జరుగుతుంది ఈ యొక్క ఐ కేర్. ఒకసారి హార్ట్ ఇద్దామండి ఐ కేర్కి. నెక్స్ట్ వచ్చేసి ఐ కాఫీ అనమాట. ఓన్లీ హాట్ వాటర్లో కలుపుకునే ఒక వండర్ఫుల్ కాఫీ అండి, టేస్టీ కాఫీ, కెఫిన్ ఫ్రీ కాఫీ అనమాట. ఈ యొక్క కాఫీ గురించి చెప్పాలి అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే డయాబెటిక్ అని మనం వింటూ ఉన్నాం. డయాబెటిక్ అనేది రాకుండా ఉండడం కోసం, ఉన్నట్టయితే మళ్ళీ కంట్రోల్లో పెట్టడం కోసం వండర్ఫుల్గా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఎవరు చెప్పారు ఇదంతా అంటే చెరక మహర్షి చెరకు సంహిత అనే గ్రంథంలో ఈ యొక్క సాల్స్టాల్ ఒక మొక్క యొక్క వేర్ని ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇది వేర్ని కనుక రాత్రి వాటర్లో నానబెట్టి మార్నింగ్ కషాయం లాగా తీసుకుంటే కనుక ఫ్యూచర్లో డయాబెటిక్ అనేది రాదు, ఉన్నట్టయితే కంట్రోల్ చేయబడుతుందని చెప్పి రాసి పెట్టడం జరిగిందంట. మరి ఆ ఒక ఇంగ్రీడియంట్ అనేది కటిక చేదుగా ఉంటుంది. మరి ఎవ్రీడే తీసుకోగలమా? కంటిన్యూ చేయగలమా? లేదు. కాబట్టి ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో డ్రింక్ చేసేది ఏంటి అంటే ద్రవ పదార్థం ఏంటి అంటే ఒక కాఫీ అన్నమాట. అట్లా కాఫీ రూపంలో పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ముకునా ప్యూరియన్స్ని, దూలగొండి గింజలు, నర్వస్ సిస్టమ్ స్ట్రెంథన్ చేయడానికి వండర్ఫుల్గా ఉపయోగపడుతుందండి. దాంతోపాటు కాఫీ గింజలు బ్లెండ్ చేయడం జరిగింది. కాఫీ అనగానే గుర్తుకొచ్చేది మనకేంటి అంటే కెఫిన్ అనమాట. ఈ కెఫిన్ అనేది ఒక 40 డిగ్రీ వద్ద రోస్ట్ చేసి కెఫిన్ అనేది ఎవాపరేట్ అయిపోయిన తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అనేగా మార్చిన తర్వాత ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది అనమాట. వితౌట్ కెఫిన్ కాఫీ అనమాట ఈ యొక్క ఐ కాఫీ. ఈ ఐ కాఫీలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి క్రీమర్, ఒకటి బ్లాక్ అనమాట. క్రీమర్ వచ్చేసి ఏంటంటే డయాబెటిక్ వెళ్లకుండా ఉండడానికి ప్రివెన్షన్గా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ డయాబెటిక్ టైప్ 1లో ఉన్నాము, టైప్ 2లో ఉన్నాము, జెస్టేషనల్లో ఉన్నామంటే బ్లాక్ కాఫీ వాడాలన్నమాట. ఈ బ్లాక్ కాఫీలో సాల్స్టా పర్సెంటేజ్ 22% ఉంటుందండి. క్రీమర్ కాఫీలో 11% ఉంటుంది. ఈ యొక్క డయాబెటిక్లో ఉన్న వాళ్ళు విత్ టాబ్లెట్స్ విత్
కాఫీ వాడడం వల్ల మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా కంట్రోల్ చేస్తూ టాబ్లెట్ లేని సిచ్యువేషన్ తీసుకెళ్ళడానికి వండర్ఫుల్గా సపోర్ట్ అవుతుంది అవర్ ఐ కాఫీ అనమాట. మనం వాడే టీ కాఫీలు దాని పాలు పంచదార టీ పౌడర్ అవసరము, దాని ప్లేస్లో మన కాఫీని కనుక రీప్లేస్ చేసుకోగలిగితే మనకు ఫ్యూచర్లో డయాబెటిక్ వెళ్ళకుండా ఉండడానికి వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఐ కాఫీ. ఇది కూడా ఆయుష్ ప్రీమియం ప్రోడక్ట్. ఒక బాక్స్లో 50 సాచెట్స్ అనేది రావడం జరుగుతుంది. దీనికి కూడా పబ్లికేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఒక వండర్ఫుల్ కాఫీ, ఆరోగ్యాన్ని ఇచ్చే కాఫీకి ఒక్కసారి మనం హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఐ గ్లో. చర్మం అనగానే మనం అందం గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ అందం ఆరోగ్యాన్ని రెండు ఇస్తుంది మన యొక్క ఐ గ్లో అనమాట. ఈరోజు ఎందుకు స్కిన్కి సంబంధించి మనం ఆరోగ్యం గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే, మనం ఎక్స్ప్రెస్ చేసేది మొత్తం కూడా స్కిన్నే అనమాట. మన లోపల ఉన్న ఆరోగ్యాన్ని ఎంత హెల్తీగా ఉన్నామని చెప్పి ఎక్స్ప్రెస్ చేసేది ఒక స్కిన్నే. మరి ఈ స్కిన్ అనేది లార్జెస్ట్ ఆర్గన్ మన శరీరంలో. మరి ఎప్పటికప్పుడు లివర్ అనేది టాక్సిన్స్ అనే ఒక విషయాలను బయటకు పంపించకపోవడం వల్ల, బ్లడ్ ప్యూరిఫైగా లేకపోవడం వల్లనే మనకి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మరి దాన్ని లివర్ని డీటాక్సిఫై చేస్తూ బ్లడ్ని ప్యూరిఫై చేయడం కోసం మనకు ఐ గ్లో అనేది మనకు వండర్ఫుల్గా సపోర్ట్ అవుతుంది. మరి ఐ గ్లోలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే, కాశ్మీరీ కుంకుమ పువ్వు ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఇది బంగారం కంటే విలువైంది, దాన్ని రెడ్ గోల్డ్ అని కూడా అంటారు. ఇది దీంతో పాటు కోల్క్యూటెన్, అలాగే బంతిపూల నుంచి తీసిన లుటిన్ ఎక్స్ట్రాక్ట్, అలాగే అతి మధురం, ఇట్లా కోజిక్ యాసిడ్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, కీరా నుంచి తీసిన కొల్లాజిన్, ఇవన్నీ న్యాచురల్ ఒక ఇంగ్రీడియంట్ యొక్క సమ్మేళనమే ఈ యొక్క ఐగ్లో అనమాట. ఈ ఐగ్లో తీసుకోవడం వల్ల యాంటీ ఏజింగ్ సపోర్ట్, స్కిన్ రిజనరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది, యాంటీ సెల్యులార్ లెవెల్లో వర్క్ చేస్తుంది, 7 పొరల నుంచి క్లీనింగ్ చేస్తుంది అనమాట ఈ యొక్క ఐగ్లో. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. స్కిన్ లైట్నింగ్ చేయడానికి, టైట్నింగ్ చేయడానికి, యాంటీ ఏజింగ్కి, స్కిన్ రిజనరేషన్ చేయడానికి వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఐగ్లో. ఇందులో 4 రకాల ఫ్లేవర్స్ ఉంటాయి: బ్లాక్ కరెంట్, ఆరెంజ్, మ్యాంగో, స్ట్రాబెర్రీ. ఒక్కొక్కటి 35 ml ఉంటుంది. ఇది ఎవ్రీడే నైట్ డిన్నర్ తర్వాత ఒక పావు గంట తర్వాత ఎవ్రీడే ఒక సాచెట్ తీసుకోవడం వల్ల మన స్కిన్ సంబంధించిన ఎలాంటి అయినా సరే, పింపుల్స్ అవ్వచ్చు, రింకిల్స్ అవ్వచ్చు, బ్లెమిష్ అవ్వచ్చు, సోరియాసిస్ అవ్వచ్చు, ఇట్లాంటి ఎన్ని రకాల డెమటైటిస్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలాంటి అయినా కానీ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఉన్నట్టయితే ఆ రూట్ లెవెల్లో రిపేర్ చేస్తూ స్కిన్ యొక్క ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యొక్క ఐగ్లో అనమాట. ఇది చిన్న పిల్లల నుంచి 6 years ఏవో పిల్లల నుంచి ఎవరైనా వాడుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఒక బాక్స్లో 28 సాచెస్ ఉంటాయి. ఆయిల్ స్కిన్ అవ్వచ్చు, డ్రై స్కిన్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. దీనికి కూడా మనకు పబ్లికేషన్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐ స్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ అనమాట. అంటే మన యొక్క శరీరంలో ఉండే బ్యాడ్ ఫ్యాట్ని బర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే ఎత్తుతగ్గ వెయిట్ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. దీని యొక్క వెరైటీ ఏంటి అంటే, స్పెషాలిటీ ఏంటి అంటే ఎబ్బితి ఫార్ములా అనమాట, ఫ్యూజన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అంటే మన శరీరంలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ 3 రూపాయలుగా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. కొలెస్ఫోర్స్కోలి, ఈ కర్పూరవల్లి మొక్క అనమాట. వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి వండర్ఫుల్ ఉపయోగపడుతుంది ఈ యొక్క మెడిసినల్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి సిసిమమ్ ఇండికమ్, అంటే నల్ల నువ్వులు అనమాట. మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే విఎల్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా హానికరమైనవి అనమాట. స్ట్రోక్ రావడానికి ఇవే అనమాట ప్రమాదకరమైనవి. వాటిని రిమూవ్ చేయడానికి హెచ్డిఎల్ అనేది చాలా అవసరం. మెటబాలిజం వండర్ఫుల్, అంటే మెటబాలిజం సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ బర్న్ చేయడానికి కూడా హెచ్డిఎల్ ఉపయోగపడుతుంది అనమాట. దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సలేసియా రెటిక్యులేట్ అనమాట. అంటే ఇప్పుడు మనము కాఫీలో కలిపారు కదండి, అదే ఇంగ్రీడియంట్. అంటే ఇప్పటి నుంచి బరువు అనేది పెరగకుండా ఉపయోగపడుతుంది అనమాట. వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్ బ్లాకర్గా ఉపయోగపడుతుంది. ఇది FB3 ఫార్ములా అనమాట, వెయిట్ మేనేజ్మెంట్ అనమాట. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, గుడ్ ఫ్యాట్ ఈజ్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ ఈజ్ అవుట్ అనమాట. LDLని రిమూవ్ చేస్తుంది, HDLని ఇంప్రూవ్ చేస్తుంది ఒకే బార్లో. చూడండి,
మరి మన శరీరంలో ఉండే బ్యాడ్ ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఎన్నో రకాల ఆర్గాన్ డ్యామేజ్కి, స్ట్రోక్స్కి కారణమవుతుంది. మనం ఎత్తుదగ్గ వెయిట్ని పెంపొందించడానికి వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది అన్నమాట. వెయిట్ అంటే ఎత్తుదగ్గ వెయిట్ పెంపొందించడానికి, అంటే కొందరు లావు ఉన్న వాళ్ళు సన్నగా అవ్వాలనుకుంటారు, సన్నగా ఉన్న వాళ్ళు లావు అవ్వాలనుకుంటారు. దేనికోసం వాడినా ఎత్తుదగ్గ వెయిట్ని పెంపొందించడానికి వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. బాడీ మాస్ ఇండెక్స్ని మేనేజ్ చేస్తుంది అనమాట. మనకు టమ్మీస్ రూపంలో ఇక చాక్లెట్ బార్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. ఒక్కోటి 75 గ్రామ్స్ ఉంటుందండి. వెనిలా అని, స్ట్రాబెర్రీ అని, మ్యాంగో అని, చాక్లెట్ అని ఒక్కోటి 75 గ్రామ్స్ ఉంటుంది. ఒక బాక్స్లో 28 బార్స్ ఉంటాయండి. ప్రతిరోజు ఎవ్రీడే నైట్ డిన్నర్ స్కిప్ చేసి కనుక మనం రిప్లేస్మెంట్ మీల్గా కనుక వాడగలిగితే వండర్ఫుల్గా మనకు ఉపయోగపడుతుంది. ఎవ్రీడే ఒక 3 to 5 లీటర్స్ వాటర్ తాగలిగి ఒక స్పీడ్ వాక్ ఒక హాఫ్ అన్ అవర్ కనుక చేయగలిగితే నెలకు 2 నుంచి 3 కేజీలు తగ్గడానికి వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. స్కిన్ టైట్నింగ్ చేయడానికి వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. దీనికి కూడా ఇది యుఎస్ పేటెంటెడ్ ప్రోడక్ట్ అండి. దీనికోసం కూడా పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. అలాగే కెఫిన్ ఫ్రీ కాఫీ అనమాట. ఇది మనం నావిలో ఇవ్వబోతున్నాం. కెఫిన్ ఫ్రీ డ్రింక్ అనమాట. ఇది ఒక 60 రకాల ఆయుర్వేద మూలికలతో తయారు చేయింది అనమాట. అది కెఫిన్ ఫ్రీ డ్రింక్, ఎనర్జీ డ్రింక్ అనమాట. ఇప్పుడు మనం విన్నాం, అన్ని ప్రొడక్ట్స్ గురించి మనం విన్నాం. ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయి అంటే సిమ్టమ్స్ వర్సెస్ సిస్టమ్ అనమాట. అంటే మనం అన్నీ కూడా అంటే సిస్టమ్ మీదనే మనం అంటే సిమ్టమ్స్ మీదనే మనం మెడిసిన్స్ అన్నీ కూడా మనం వాడుతున్నాం. సిమ్టమ్ అంటే ప్రాబ్లము పేరు, ఇది డయాబెటికో మెడిసిన్, ఒక బీపీకో మెడిసిన్, కొలెస్ట్రాల్కో మెడిసిన్ ఇట్లా వాడుతున్నాం ప్రతిదానికి. కానీ లోపల ఉన్న రూట్ కాజ్ దగ్గర మనం వర్క్ చేయట్లేదు అనమాట. మన ఒక ప్రొడక్ట్స్ అన్నీ కూడా సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తాయి అనమాట. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడేక్ వచ్చింది అనుకోండి, ఎన్నో రకాల కారణం, ఓవర్ స్ట్రెస్ అవ్వచ్చు, ఎన్నో రకాల బ్లడ్ తక్కువ ఉండడం అవ్వచ్చు, ఎన్నో రకాల కారణాల చేత మనకు రావడం జరిగింది. అంటే అది సిమ్టమ్కి మనం మెడిసిన్ వాడుతున్నాం. కానీ సిస్టమ్ అంటే ఏ దాని వల్ల ప్రాబ్లం జరిగిందో ఆ సిస్టమ్ని అక్కడ వర్క్ చేస్తుంది అనమాట మన యొక్క ప్రొడక్ట్ అనమాట. ఓకేనా? సిమ్టమ్స్ కాదు, సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తుంది మన యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా రూట్ కాజ్ దగ్గర. అలాంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనం అన్నీ కూడా అనమాట. మన ఒక మన ఒక దేశం దాటి ఇక్కడ 23 ఒక దేశాలు వెళ్తుందండి మన ఇండియన్ ప్రొడక్ట్. ఎంత గ్రేటో కదండి. ఒక్కసారి మనం హార్ట్ ఇద్దామండి. మరి ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్, డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ మన చేతిలో ఉన్నాయి. దీనితోటి ఎంటర్ప్రినర్ జర్నీ మనం ఎలా స్టార్ట్ చేయాలి అంటే కనుక మనం ప్రతి ఒక్కరు వివా రిటైలర్గా మనం ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు, ఎన్రోల్ అవ్వచ్చు. ఇక్కడ కంపెనీ అంతా మనం ఒక బ్యాక్గ్రౌండ్ R&D ఉంది, కంపెనీ ఉంది. ఇవన్నీ కూడా మనకి కంపెనీ సపోర్ట్ చేస్తుంది. అంటే టిల్ స్టార్ట్ అంటే తయారీ నుంచి మన ఇంటికి వచ్చేంత వరకు కంపెనీ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా కంపెనీ మనకి ఇస్తుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ అనమాట మనం చేసేది. ఇక్కడ మనం ముందుకు వెళ్ళాలి అంటే అమ్మో అవన్నీ ఏమీ తెలియదు, ఎట్లా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఏ టెన్షన్ లేదు. ఇక 3D సపోర్ట్ ఉంటుంది. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో స్పాన్సర్, తన సపోర్ట్ ఉంటుంది. వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా మనం ముందుకు వెళ్ళడానికి గైడ్ చేస్తుంది. అలాగే ఇండస్ట్రీ కంపెనీ సపోర్ట్ అనేది, ప్రొడక్ట్ అనేది తయారు చేసి మన ఇంటికి వచ్చేంత వరకు కంపెనీ సపోర్ట్ ఉంటుంది. ఇట్లా మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఏం చేయాలి అసలు అంటే గనక ఫస్ట్ స్టెప్ ఇన్ ఎంటర్ప్రినర్షిప్ ఈజ్ సెల్లింగ్ అనమాట. సెల్లింగ్ గురించి ఒక ధీరుభాయ్ అంబానీ గారు, అపర కుబేరుడు, తను చెప్తున్నారు, ఫౌండర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. తను ఏం చెప్తున్నాడంటే బీ ఎ గుడ్ సేల్స్ మ్యాన్, ఎవెన్చువల్లీ యూ విల్ బికమ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్. ఎప్పుడైతే గుడ్ సేల్స్ మ్యాన్ అవుతారో మీరు ఖచ్చితంగా గుడ్ బిజినెస్ మ్యాన్ అవుతారు అని చెప్తున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, అమ్మే వాళ్ళు ఎప్పుడు కూడా ధనవంతులు అవుతారు, కొనే వాళ్ళు ఎప్పుడు కూడా పేదవాళ్ళు అవుతుంటారు. అంతే. అంటే సేల్స్ మ్యాన్ అవుతున్నామంటే మనం ఖచ్చితంగా రిచ్ అవ్వబోతున్నామని అర్థం అనమాట. సెల్లింగ్ అనేది ఈజ్ ఏ నోబుల్ యాక్ట్ అనమాట. వండర్ఫుల్, అది నోబుల్ యాక్ట్ అనమాట. ప్రత్యేకమైనది, అది వండర్ఫుల్ అనమాట. అయితే సెల్లింగ్ అనగానే మనం అనుకుంటుంటాం చీటింగ్ అని అనుకుంటాం. నాట్ చీటింగ్. సెల్లింగ్ ఇస్ ఏ నాట్ చీటింగ్. ఎవరిని మనం చీటింగ్ చేయట్లేదు. ఇట్స్ ఏ నాట్ బెగ్గింగ్. మనం ఎవరిని అడుక్కోవట్లేదు. సేల్స్ డిపార్ట్మెంట్ మాత్రమే రెవెన్యూ క్రియేట్ చేస్తుంది, అంటే అమౌంట్ని క్రియేట్ చేస్తుంది. వన్ అండ్ ఓన్లీ ఏంటి అంటే కంపెనీస్లో సేల్స్ డిపార్ట్మెంట్ మాత్రమే.
మరి ఇక్కడ ఏం చేస్తాం మనము అంటే ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ చేస్తాం అనమాట. రైట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, యాక్చువల్ నీడ్ ఉన్న పర్సన్కి మనం ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ చేస్తాం. మనం చూసాం ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ జొమాటో అవ్వచ్చు, ఓలా అవ్వచ్చు, ఇవన్నీ ఓయా అవ్వచ్చు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ ద్వారానే వాళ్ళు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి మీరు రివ్యూవర్ రిటైల్గా స్టార్ట్ అయ్యారంటే మీరు ఒక జొమాటో యాప్తో సమానం, ఒక ఓలా యాప్తో సమానం, ఒక ఓయా యాప్తో సమానం, ఒక వ్యక్తి దాంతో సమానం. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవి లేకుండానే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మనకి. మరి మనం ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి? యాక్చువల్ నీడ్ ఉన్న పర్సన్కి మనం ఇవ్వాలి. ఐడెంటిఫై యువర్ కస్టమర్స్. ఎవరు అంటే మన చుట్టూనే ఉంటారు, అంకుల్ ఆంటీ వీళ్ళందరూ కూడా మన చుట్టూనే ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మన పక్కనే ఉంటారు. ఎంతోమంది ఈరోజు సఫరింగ్లో ఉన్నారు. అయితే మన దగ్గర ఒక వండర్ఫుల్ డిమాండ్ క్రియేట్ చేసే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏమున్నాయి అంటే వెయిట్ మేనేజ్మెంట్ కోసం మనకి ఐస్లిమ్ ఉంది, అలాగే బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం మనకి కాఫీ ఉంది, ఇమ్యూనిటీ అండ్ గుండె సపోర్ట్ అంటే గుండె ఆరోగ్యం కోసం మనకి ఐపల్స్ ఉంది, ఉమెన్ హెల్త్ కోసం ఐ కేర్ ఉంది, స్కిన్ హెల్త్ కోసం మనకి హై గ్లో ఉంది. అలాంటి ఒక డిమాండ్ క్రియేట్ చేసే ఒక న్యాచురల్ ఒక న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ మన చేతిలో ఉన్నాయి. మరి అలాంటి ఒక ప్రొడక్ట్స్ని వాళ్ళకి యాక్చువల్ నీడ్ ఉన్న వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల, ఇచ్చిన తర్వాత వాళ్ళకి దానికి సంబంధించిన వీడియోస్ మనం పంపించడం వల్ల, వాళ్ళకి రెగ్యులర్ ఫాలోఅప్ చేయడం వల్ల మన లింక్ని మనకి ఇక్కడ వివో రిటైల్ స్టార్ట్ అయితే మనకు ఓన్ లింక్ వస్తుంది. ఆ లింక్ని వాళ్ళకి పంపించడం వల్ల వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే మనకు 500 రూపీస్ రావడం జరుగుతుంది. సెల్ అండ్ ఎర్న్, మనం అక్కడ సేల్ అయిపోతుంది, మీరు ఒక 500 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. మరి ఎలా ఇంకా మోర్ ఇన్కమ్ తీసుకోవాలి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నారు. బయటలానే మనం అమ్మేసి కొనడము అంటే అమ్మడము తీసుకోవడము అంటే వన్ అండ్ ఓన్లీ యాక్టివ్ ఇన్కమే, బయటలానే సేమ్. కానీ మరి ఎంటర్ప్రినర్ అన్నారు, ఒక ప్యాసివ్ ఆర్థిక స్వాతంత్రం అన్నారు. ఎలా మరి అంటే నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది అంటే మన ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అక్కడ ఒక 3 ఫ్యామిలీకి సేల్ చేయడం వల్ల మీరు వీబీఓ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఒక 12 ప్రొడక్ట్స్ రిటైల్ చేయడం వల్ల మీరు వీబీఓ అవ్వచ్చు, వివా బిజినెస్ ఓనర్. అప్పటి నుంచి వివా బిజినెస్ ఓనర్ అయిపోతారు. మీరు ఓన్లీ మీ యొక్క ఓన్ సేల్స్ నుంచే కాకుండా మీరు క్రియేట్ చేసిన నెట్వర్క్ నుంచి కూడా మీరు ప్రాఫిట్ తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉందన్నమాట. అట్లా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కంపెనీ కేపబిలిటీ ఏంటి అంటే 10 lakhs మనం తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం అయితే ఉంది. మంత్లీ 10 lakhs తీసుకునే అద్భుతమైన అవకాశం అయితే ఉంది. మీరు కెరియర్ చాయిస్గా ఎంచుకోవచ్చు, పార్ట్ టైమ్గా ఎంచుకోవచ్చు, ఫుల్ టైమ్గా కానీ ఎలా అయినా మనం ఎంచుకోవచ్చు. ఇక్కడ ఒక 9th ర్యాంక్ వచ్చేసి మన కరోడ్పతి అనమాట. డైమండ్ అనే ర్యాంకుని ఇక్కడ కరోడ్పతి అంటారు. ఇక్కడ రివార్డ్స్ ఉంటాయి. అంటే ఈ కంపెనీ ఏంటి అంటే హెల్త్ ఇస్తుంది, వెల్త్ ఇస్తుంది, అలాగే ది సేమ్ టైం హ్యాపీనెస్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ స్టార్ 500 అయిపోయిన తర్వాత ఒక ఇన్సూరెన్స్ కూడా 5 lakh ఇన్సూరెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్కి రావడం జరుగుతుంది. యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ అనమాట. అలాగే ఒక ఇండస్ట్రీలో ఒక 50 మంది కనుక మనం ఆపర్చునిటీ వీబీఓని కనుక కంప్లీట్ చేస్తే మనము స్టార్ 1000 అంటారు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక 7 star హోటల్ ఫెసిలిటీ తోటి ఇక్కడ మనకి ఒక ట్రైనింగ్ అనేది 3 days 2 nights ఉంటుంది. ఇట్లా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి, థాయిలాండ్ అని, మలేషియా అని, ఇట్లా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మనకు ఉంటుంటాయి. ఈ కంపెనీ ఇంకా దీని నుంచి వచ్చిన ప్రాఫిట్ నుంచి ఇట్లా అనాథ పిల్లలకు కూడా ఒక ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంది. ఇండస్ట్రీ స్టార్ట్ చేసి 11 years అనమాట. ఈ 11 yearsలో 100 పైన కోటీశ్వరం తయారు చేసింది. ఇట్లానే స్టార్ట్ చేసి మనం వివా రిటైల్గా స్టార్ట్ చేసి 1 కోటి నుంచి 13 కోట్ల వరకు సంపాదించుకున్న వాళ్ళు 100+ ఉన్నారండి. అందులో మన మెంటర్ హరి సార్ కూడా ఒకరు. తను కూడా 4 crores ఎర్న్ చేశారు. గవర్నమెంట్ టీచర్ని స్కిప్ చేసి ఈరోజు ఫుల్ టైం కెరియర్ పెట్టుకొని ఈరోజు 4 crores ఇన్కమ్ ఎర్న్ చేశారు. అలాగే మనకు వైస్ ప్రిన్సిపల్స్ గారు ఉన్నారు, సార్ గవర్నమెంట్ టీచర్, తను కృష్ణయ్య సార్, తను కూడా 1 కోటి పైన ఎర్న్ చేశారు. అట్లా కంపెనీ ఒక డ్రీమ్ తోటి ఉంది. ఏంటి అంటే ఒక 2030కి అల్లా ఒక 1000 diamondsని అంటే 1000 మంది కోటీశ్వరం తయారు చేయాలని
డ్రీమ్తో, ఒక వండర్ఫుల్ డ్రీమ్తో ముందుకెళ్తుంది. ఈరోజే మనం స్టార్ట్ అయినా, ఈరోజే ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా ఖచ్చితంగా మీరు ఆ ఒక 1000లో ఒకరు అవ్వచ్చు 100%. ఇక్కడ మనం ఏంటి అంటే ఒక మిస్టేక్ చేస్తుంటాం. ఏంటి అంటే మనం వింటాం, డిసిషన్ వేరే వాళ్ళ చేతిలో పెడతాం. లైఫ్ మనది, ఫ్యూచర్ మనది, ఎంజాయ్ చేసేది మనం. కాబట్టి దానికోసం మనం విన్నాం కాబట్టి మన నిర్ణయం తీసుకుంటే మన యొక్క ఫ్యూచర్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. డెస్టినీ అనేది మనం కూడా కావలసిన విధంగా షేప్ చేసుకోవచ్చు అని ఆంథోనీ రాబిన్స్ గారు అంటున్నారు. ఇక్కడ మనము కేవైసీ ఉంటుంది, ఆధార్, పాన్, బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్ ఇస్తే మనం ముందుకెళ్ళడం. ఇక్కడ మీరు వివా రిటైలర్గా స్టార్ట్ అవ్వచ్చు. ఈరోజే స్టార్ట్ అవ్వచ్చు, ఈరోజే మీరు నెట్వర్కింగ్లో క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. విష్ యూ గుడ్ లక్ అండి. వైబ్రెంట్ వివా డోంట్ బి ఇబుల్ అని చెప్తుంది. అంటే తెలుసుకోకుండా మాత్రం ఉండకూడదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఈరోజు తెలుసుకుంటే దీని యొక్క డెప్త్ అనేది కనుక మనం తెలుసుకుంటే 100% మనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తెలుసుకోకుండా మాత్రం ఉండరాదు, అమాయకంగా మాత్రం ఉండరాదు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈరోజు చెప్పడానికి. ఇంతసేపు ఓపికన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మేడంకి మనం గ్రాండ్ అప్లాజ్ ఇస్తూ మేడంకి గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్స్ ఎట్లా చెప్తాం? డైరెక్ట్ అడ్మిట్ చేసుకోవట్లేదు, అందరూ చేసుకునే సిచ్యువేషన్ లేదుగా, అందుకే జస్ట్ మనం ఒక రియాక్షన్స్ రూపంలో థ్యాంక్స్ చెప్దాం. మీరు రియాక్షన్ ఇచ్చిందంటే మేడంకి థ్యాంక్స్ చెప్పాలని అర్థం. చాలా రైట్, సూపర్, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం కంపెనీ ఏంటిది, ఒక ఇండియన్ కంపెనీ ఇండస్ వివా అని ఒక ఇండియన్ కంపెనీ ప్రాజెక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కదండి. సో మనదంతా కూడా ఏంటంటే కంప్లీట్గా వెల్నెస్ ఇండస్ట్రీ. వెల్నెస్ అంటే ఇమ్యూనిటీని పెంచేదే వెల్నెస్. రోగ నిరోధక శక్తిని పెంచడం అనేది ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరం కదండి. ఇమ్యూనిటీ లేకపోవడం వల్లనే చాలా రకాల ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇక్కడ మన ఇప్పుడు కంపెనీ ప్రోడక్ట్స్ ఏవైతే మేడం చెప్పారో ఇవన్నీ కూడా రూట్ కాజ్లో రిపేర్ చేసే ప్రోడక్ట్స్. అందుకే మేడం సిమ్టమ్ వర్సెస్ సిస్టమ్ అని చెప్పారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం, అది ఏం చేస్తుంది, ఒక సిమ్టమ్ మీద పనిచేస్తుంది అన్నట్టు. అలానా హెడేక్ వచ్చింది, హెడేక్ రావడానికి కారణం ఏంటిది? నిద్ర లేకపోవడం వల్ల రావచ్చు, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల రావచ్చు, పొల్యూషన్లో తిరగడం వల్ల రావచ్చు, లేదా ఫుడ్ తినకపోవడం వల్ల కూడా రావచ్చు. పలు విధాల కారణాలు ఉంటాయి కదా. సో ఈ మెడిసిన్ ఏం చేస్తుంది, ఆ సిమ్టమ్ మీద పనిచేస్తుంది. కానీ ఇది రావడానికి మూల కారణం ఏంటిది, రూట్ కాజ్. ఆ రూట్ కాజ్లో రిపేర్ చేసేదే న్యూట్రాసిటికల్ అంటే ఫంక్షనల్ ఫుడ్. తీసుకునే ఆహారంలో మనకు పోషకాలు అందట్లేగా, ఆ సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ఈ న్యూట్రిషన్ రూపంలో మనకు అందించడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క గొప్పతనం ఏంటంటే, ఇందులో న్యూట్రాసిటికల్ గొప్పతనం ఏంటంటే మనకి ఇందులో పోషకాలు ఉన్నాయి, అంటే మన బాడీకి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. రూట్ కాజ్లో రిపేర్ చేసే న్యూట్రిషన్స్, విటమిన్స్, ఫైబర్స్ అన్ని కూడా మన బాడీకి అందుతున్నాయి అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది, సార్ నాకు హెల్త్ ప్రాబ్లం కోసం వాడుతున్నా, ఇది కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అయింది సార్, ఈరోజు నాకు కొంచెం మైగ్రేన్ పెయిన్ తగ్గుతుంది సార్ అని ఎలా చెప్తున్నారు అంటే, అవి కంట్రోల్ అవ్వడానికి ఎలా హెల్ప్ అవుతుంది, రూట్ కాజ్లో రిపేర్ చేస్తుంది కాబట్టి ఒక ఔషధ గుణంగా కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఒక చికిత్స గుణం, ఇంటర్నల్ గా చెప్పుకోలేని ఇష్యూస్ కి అది హీల్ చేస్తూ రిపేర్ చేస్తుందంటే అందులో చికిత్స గుణం కూడా ఉంది కదండి. ఈ విధంగా 3 రకాలుగా మన న్యూట్రాసిటికల్స్ అన్ని కూడా అద్భుతంగా ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ తీసుకునే విధంగా మన ప్రొడక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ మేడం చెప్పినట్టుగా ఎకనామిక్ సిచ్యువేషన్స్ చూస్తే ఫైనాన్షియల్ గా ఎంతో మంది స్ట్రగుల్ అవుతున్నారు కదండి. ఒక మేడము 10,000 శాలరీ తీసుకోవడానికి 7.5 సంవత్సరాల నుంచి కష్టపడుతుందంట. 7.5 సంవత్సరాల నుంచి. ఇంకొక సారు చదివింది పిహెచ్డి అంట, కానీ లాస్ట్ 18 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తే ప్రజెంట్ అతని ఇన్కమ్ 19,500 రూపాయలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, చదువుకున్న చదువుకి చేసే జాబ్కి సంబంధం లేదు. అంటే ఫైనాన్షియల్ గా ఎంతో మంది స్ట్రగుల్ అవుతున్నారు. మనం కొంతమందికి ఫుల్ టైమ్ గా ఫ్లెక్సిబుల్ గా ఒక ఇన్కమ్ ఉండొచ్చు కదా, కొంతమందికి ఏ ఆపర్చునిటీ లేకపోవచ్చు. సో ఆపర్చునిటీ కావాలనుకున్న వాళ్ళు దీన్ని ఆపర్చునిటీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు పార్ట్ టైం గా ఇంకో సెకండరీ సోర్స్ ఇన్కమ్ కావాలి, ఫైనాన్షియల్ నాకు సపోర్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు
దీని ఒక సెకండరీ సోర్స్గా తీసుకోవచ్చు. లేదు సార్, హెల్త్ పరంగా మా ఫ్యామిలీలోనే మేము చాలా మంది ఇబ్బంది పడుతున్నాము, ఆరోగ్యపరంగా మమ్మల్ని మేము సెట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హెల్త్ పరంగా టేకప్ చేయొచ్చు. సార్, నాకు ఆర్గానిక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, మా ఇంట్లో అందరు సమస్యలు ఎదుర్కొంటారు, నేను ఫ్యూచర్లో సమస్యలు ఎదుర్కోవద్దు, ముందు జాగ్రత్తగా నన్ను నేను కాపాడుకోవాలనుకుంటున్నా అన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. దీన్ని బట్టి ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు లక్ష్యం ఉన్న వాళ్ళు, లక్ష్యం లేని వాళ్ళు, ఆరోగ్యం మీద అవగాహన ఉన్న వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. సో అవగాహనతో వాడే వాళ్ళకి శరీరంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ యొక్క నాలెడ్జ్తో వాళ్ళు పసిగట్టచ్చు. అవగాహన లేని వాళ్ళు స్లోగా ఆటోమేటిక్గా మనం రోజు ప్రోగ్రామ్స్కి వస్తూ వింటూ నోట్స్ రాసుకుంటూ పదే పదే వినడం వల్ల, పదే పదే రాయడం వల్ల, పదే పదే మననం చేసుకోవడం వల్ల మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా కొత్తగా వచ్చే వాళ్ళందరికీ వచ్చే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, సార్ నేను ఎక్కువ చదువుకోలేదు కదా సార్, నేను చదివింది 5వ తరగతి కదా సార్, నా వల్ల అవుతుంది అంటారా సార్, నేను మాట్లాడగలుగుతానంటారా సార్, నేను చేయగలుగుతానంట, 100 రకాల డౌట్లు వస్తాయి కదా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు లావణ్య మేడం చెప్పారు, మీకు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది, ఆ సపోర్ట్ పేరే 3D సపోర్ట్ అనే పేరు చెప్పింది మేడం కదా. 3D సపోర్ట్ అంటే వైబ్రెంట్ వీవా, ఇండస్ వీవా అండ్ స్పాన్సర్ సపోర్ట్. స్పాన్సర్ అంటే మీరు ఇందులోకి ఎవరి ద్వారా అయితే వచ్చారో వాళ్ళని స్పాన్సర్ అంటారు. సో మీరు లాగిన్ అయినప్పటి నుంచి మీరు ముందుకెళ్లే వరకు నలుగురికి ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలన్నా, ఫైనాన్షియల్గా మీ ఎదుగుదలకు సపోర్ట్ విధంగా అన్ని విధాలుగా మీకు ఆ స్పాన్సర్ అనేది సపోర్ట్ ఉంటాడు. ఇకపోతే సార్ నాకు చెప్పడం రాదు కదా సార్, మరి నేను వాళ్ళకి ఎట్లా చెప్పాలి సార్, మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ టైం తీసుకొని మీ యొక్క సీనియర్కి కనెక్ట్ చేస్తే మీ సీనియర్ మీకు సపోర్ట్ చేసి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. మరి నేనేం చేయాలి సార్ అంటే, ఏం చేయాల్సిన అవసరం లేదు, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి కదా. అక్కడ జూనియర్ని సీనియర్ని కలిపారు, కొత్త వ్యక్తిని సీనియర్ని కలిపారు కదా. సీనియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, కొత్త వ్యక్తి వింటుంటాడు, మీరు జస్ట్ అలా కూర్చొని వినండి అంతే. అట్లా పదే పదే వింటుంటే ఏమవుతుంది, మీరు కూడా పర్ఫెక్ట్ అవుతుంటారు. సో అలా ఒక ఇంటర్న్షిప్ అనుకోండి, ఒక సబ్జెక్టు నేర్చుకుంటూ మంత్లీ మంత్లీ ఇన్కమ్ తీసుకుంటున్నట్టుగా ఇక్కడ కూడా జస్ట్ మీరు అక్కడ కూర్చొని వింటూ నలుగురికి అవగాహన కల్పించడం వల్ల మీరు ఆదాయం తీసుకునే ఒక అవకాశం ఉంది అన్నట్టు. బాహుబలి మస్తు ఉంది సార్ అని చెప్పినాం, ఏమొచ్చింది మనకు, ఏం రాలే. పలానా హోటల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉందని చెప్పినాం, నేను చెప్పిన వెంటనే సుంకన్న సార్ వేయండు, శాంతి మేడం వేయింది, నాగరాణి మేడం వేయింది, అబ్దుల్ సార్ వేయండు, 10 మంది వేయాలి, నాకేమైనా వచ్చినాయా, ఏం రాలే. బట్ ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే, గుడ్డిగా నమ్మకండి, గుడ్డిగా చేయకండి, డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. మీరు తీసుకున్న ప్రోడక్ట్స్ మీ కుటుంబంలో వాడండి, మీ కుటుంబంలో వాడండి. వాడిన తర్వాత మనస్ఫూర్తిగా మీకు ఏదైతే ఫీలింగ్ కలిగిందో, మీకు నచ్చిన ఫీలింగ్ని నలుగురికి చెప్పండి అంటుంది. బాహుబలి చెప్పడం వల్ల రాలే, బిర్యానీ చెప్పడం వల్ల రాలే, కానీ ఐపల్స్ గురించి చెప్పడం వల్ల మీకు ఒక కొంత ఇన్కమ్ అనేది వస్తుంది కదా. నలుగురికి షేర్ చేయడం ద్వారా ఆరోగ్యపరంగా వాళ్ళకు ఉపయోగపడడం, దాని మీద మనం కొంత ఇన్కమ్ తీసుకోవడానికి కూడా మనకు హెల్ప్ అవుతుంది కదా. ఈ చిన్న చిన్న అమౌంట్స్ రేపు పెద్ద అమౌంట్స్ కూడా ఉపయోగపడతాయి కదండి. నెలకు ఒక 5,000 వచ్చినాయి, చిన్న చిన్న ఖర్చులు వెళ్ళిపోతున్నాయి కదా, ఒక 10,000 రూపాయలు వచ్చినాయి, కరెంట్ బిల్లు కానీ. అంటే ఒక మహిళ, అంటే ఇంట్లో హస్బెండ్ చూసుకున్నా కూడా ఒక మహిళ నన్ను నేను ఇండిపెండెంట్గా నా పిల్లల ఫీజు కట్టడము, లేదా చిన్న చిన్న బిల్స్ కట్టడము, ఒక చిన్న చిన్న సంకల్పాలు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తుంటే మనలో ఒక సంకల్ప బలం పెరుగుతుంటుంది కదండి. సో అలా చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ పెద్ద పెద్ద లక్ష్యాల వైపు మనం వెళ్ళడానికి ఇండస్ట్రీ అనేది అద్భుత అవకాశం ఇస్తుంది. సో పెద్ద పెద్ద ఇన్కమ్స్ రావాలంటే చిన్న చిన్న మెట్లు మనం ఎక్కాలి కదా. ఆ చిన్న చిన్న మెట్లు ఎలా ఎక్కాలి, సో ఆరోగ్యం మీద నాకు ఎట్లా గ్రిప్ రావాలి అంటే సింపుల్, మీ సీనియర్ టైం తీసుకొని పర్సనల్గా, మేడం ఈరోజు ప్రోగ్రాంలో ఏవో 6 హెల్త్ టాపిక్స్ అని చెప్పిండు సారు, మరి ఆ 6 హెల్త్ టాపిక్స్ ఏంటి, నాకు వారానికి ఒక్కసారి మీ టైం ఇవ్వండి, ఆ టాపిక్ గురించి నాకు చెప్పండి అని మీరే కాల్ చేసి రిక్వెస్ట్ చేసి ఆ హెల్త్ టాపిక్ ఏంటిదో అడిగి తెలుసుకోండి. ఓకేనా, దీనికి రెడీయా మీరు అందరు? మరి కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మీరు అడిగి తెలుసుకోవచ్చు, నేను ఆల్రెడీ ప్రోడక్ట్ వాడుతున్న కస్టమర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు అడగచ్చు, ఆల్రెడీ నేను ఇందులో లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నా అన్న వాళ్ళు కూడా అడగచ్చు. ఓకేనా, ప్రతి ఒక్కరు మీరు ఎవరి ద్వారా అయితే వచ్చారో 6 ఆరోగ్య టాపిక్స్ ఏదో సార్ చెప్పాడు కదా, అవి ఏంటో మీరు నాకు చెప్పాలి అని మీరు అడిగి తెలుసుకోండి. ఓకేనా, సో 6 టాపిక్లు 6 గంటలు ఒకేసారి చెప్పలేంగా, బోర్ కొడుతుంది, అంతసేపు కూర్చోలేంగా. 3 గంటల సినిమానే మనకు బోర్ కొడుతుంది, 6 గంటలు హెల్త్ టాపిక్ మనం వినగలుగుతామా. అందుకే వారానికి 1 గంట సమయం పెట్టుకున్నాం అనుకోండి, 6 వారాలు 6 గంటలు 6 హెల్త్ టాపిక్ల మీద మనకంటూ ఒక గ్రిప్ వస్తుంది. ఎందుకు, ఇప్పుడు మేడం చెప్పారు కదా, రూట్ కాజ్ మీద రిపేర్ చేసేదే న్యూట్రాసిటికల్.
ఆ రూట్ కాజ్లో ఇది ఎలా రిపేర్ చేస్తుంది అనేది మీరు వీక్లీ వన్స్ 1 అవర్ టైం ఇచ్చి దాని గురించి వివరంగా తెలుసుకోండి. ఖచ్చితంగా మీకు ఆరోగ్యం మీద ఖచ్చితంగా ఒక గ్రిప్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, చదువుతో సంబంధం లేదు, నాలెడ్జ్తో సంబంధం లేదు, ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, క్వాలిఫికేషన్ నేను ఇంత చదవాలన్నా సార్ ఏం సంబంధం లేదు. తెలుసుకోవాలన్న తపన, సాధించాలన్న తపన మీలో ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఏదైనా తెలుసుకోగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, మేడంకి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇస్తూ ఇక్కడ కొంతమంది షేరింగ్ తీసుకొని ఈరోజు మన సెషన్ని వైండప్ చేసుకుందాం. సో ఇండస్ట్రీతో వాళ్ళకున్న అనుబంధం ఏంటి, ఇండస్ట్రీ అంత నచ్చడానికి కారణం ఏంటిది అనేది ఒకసారి వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఒక జూనియర్ వాయిస్ తీసుకుందాం, తర్వాత ఒక సీనియర్ వాయిస్ తీసుకుందాం. ఇక్కడ బోడ గణేష్ గారు అని ఉన్నారు. మరి సార్ ఏం చదువుకున్నారో, సార్ ఏం చేస్తున్నారో కూడా సార్ మాటల్లో విందాం. సార్ మీరు ఏం చదువుకున్నారు? 7th సార్. 7th. ఆటో డ్రైవింగా? అదే చూడండి, సార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక దగ్గర ఆపుకొని ఈ 1 అవర్ నాకు ఇంపార్టెంట్ అని హెల్త్ గురించి తెలుసుకొని మళ్ళీ సెషన్ అయిపోయినాక మళ్ళీ సార్ తన డ్రైవింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. దిస్ ఈస్ కాల్డ్ బ్యాలెన్సింగ్. అట్లా మన పర్సనల్ వర్క్ని ఈ ప్రొఫెషనల్ వర్క్ని బ్యాలెన్స్ చేసుకునే ఏకైక ఆపర్చునిటీ. సార్ ఒకసారి మీ యొక్క మాటల్లో మీకు బాగా వివాహతో ఉన్న అనుబంధం ఒక 1 to 2 minutes మీ మాటల్లో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఇంతమందుకు నాకు వివా అనేది పరిచయం లేకముందుకు నార్మల్గా యథావిధిగా ఎట్లా మన ప్రయత్నం మనం చేసేది. తర్వాత నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, షుగర్ రావడం, గాలిబాట రావడం, వీటికి కొంచెం నాకు ప్రాబ్లం కనిపించింది. లావణ్య మేడం గారు మా చెల్లి అవుతారు, స్టేటస్ పెట్టుకోవడం ద్వారా నేను అడిగిన మేడం, అమ్మ ఏంది ఇది ఏం సంగతి అంటే ఈ హెల్త్ గురించి అన్న సంగతి అని చెప్పి తర్వాత లోపల నాకు షుగర్ వచ్చిన సంగతి నాకు తెలుసు. తర్వాత అడిగి తెలుసుకొని మేడం నాకు సజెషన్ చేశారు కాఫీ. ఆ క్రమంలో మళ్ళీ నేను షుగర్ నుంచి కొంచెం డౌన్ కాగానే నాకు గాలి పడుతుంది. వాటి గురించి కూడా మేడమే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని తీసుకొని వాడుకొని నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నేను కూడా 10 మందికి షేర్ చేస్తున్నాను. ప్రోడక్ట్ అనేది అందరికి అవసరమే, మందు కంటే ముందు జాగ్రత్త వాడుకోవడమే గొప్ప అని అనుకొని నేను కూడా 10 మందికి షేర్ చేస్తాను. చాలా బాగుంది సార్. మన ప్రోడక్ట్ రిపోర్ట్ కూడా తీసుకుంటున్నారా సార్? ఏమన్నా రిపోర్ట్ కూడా పెట్టుకుంటున్నారా? ఉన్నాయి సార్, నాకు రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ మధ్యన మళ్ళీ ఒకసారి చేయించాలి, ఇంతకుముందు చేసినవి ఉన్నాయి. బిఫోర్ రిపోర్ట్, ఆఫ్టర్ రిపోర్ట్ పెట్టుకుంటే మీ రిపోర్ట్లో వచ్చే మార్పులు మీకు అర్థమైంది. అవును సార్. HbA1c తీపిచ్చి పెట్టుకోండి. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నాకు HbA1c చేయించినప్పుడు నాకు స్టార్టింగ్ లో 6.5 పైన ఉండేది. తర్వాత నేను మన కాఫీ, బ్లాక్ కాఫీ, పల్స్ 2 వాడిన తర్వాత నాకు 2 ప్రోడక్ట్లకు నాకు 5.1కి వచ్చింది సార్. ఫస్ట్ గ్రేట్ గ్రేట్. నార్మల్కి వచ్చేసింది. నార్మల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నేను రోజు ఒక హాఫ్ ప్యాకెట్ మన బ్లాక్ కాఫీ అనేది యూజ్ చేస్తాను. గాలిబాట వచ్చిన తర్వాత కూడా మేడం కొంచెం డైట్ చెప్పారు, పల్స్ కాఫీ వాడుకున్నా. దాంతో కూడా నేను క్లియర్గా నా శరీరం ఒక అవయవం అనేది పోకుండా కాపాడుకున్నాను సార్ మన ప్రోడక్ట్ వల్ల. కాన్షియస్ లెవెల్స్ పెరిగినాయి మీకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకసారి మనం గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. సార్ అన్న మాటలు మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేద్దామా? సార్ ఫస్ట్ ఒక హెల్త్ ఇష్యూ అంటే డయాబెటిక్ ఉందని చెప్పి ప్రోడక్ట్ వాడారంట, పల్స్ అండ్ బ్లాక్ కాఫీ వాడారంట. స్టార్టింగ్ ఫుల్ ప్యాకెట్ తాగారు. సో 6.5 ఉన్న HbA1c మళ్ళీ టెస్ట్ చేపిస్తే 5.2 చేంజ్కి వచ్చింది. అంటే లెవెల్స్ తగ్గుదల వచ్చినాయి కదా. సో సార్ కూడా బ్లాక్ కాఫీని హాఫ్ ప్యాకెట్ వాడుకోవడం అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు సక్సెస్ఫుల్గా తన డయాబెటిక్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడం జరిగింది. అది ఎలా తెలిసింది? బిఫోర్ రిపోర్టు, మళ్ళీ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆఫ్టర్ 90 days 3 months తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసుకున్నాను. సో తన రిపోర్టే తనకు సమాధానం చెప్పింది కదండి. ఆ రిపోర్ట్ని బట్టి అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? రిపోర్ట్స్ ప్రకారం డోస్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిస్తుంటాడు. మనం అందరం ఏం చేస్తుంటాం అంటే మన డాక్టర్లు అవ్వడానికి ట్రై చేస్తుంటాం. కావద్దు కదా. ఇప్పుడు నాకు 7 ఉంది, 3 monthsలో 5 అయింది, ఇంకేందుకు తగ్గింది కదా అని చెప్పి మనం గోళీలు తగ్గిస్తాం డోసులు. అట్లా తగ్గియద్దు, డాక్టర్ చెప్తాడు అన్నమాట. రిపోర్ట్ ఓరియంటెడ్గా మనకు డాక్టర్ గైడ్ చేస్తాడు. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ. ఇకపోతే ఇక డైరెక్ట్ ఒక సీనియర్ వాయిస్ తీసుకొని ఈరోజు మన సెషన్ని వైండప్ చేసుకుందాం. ఇక్కడ మనకు రూబీ ఎగ్జిక్యూటివ్ సునీత జానే గారు ఉన్నారు. సార్ యొక్క అనుభవం నుంచి కూడా సార్కు వివాలో కనెక్ట్ అయిన అనుభూతి కానీ ఈరోజు సెషన్ గురించి కానీ సార్ యొక్క మాటలో ఒక 2 minutes మనం విందాం. ప్లీజ్ వెల్కమ్ సార్, ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్.
ఒకసారి నా తరపున లావణ్య మేడంకు థ్యాంక్స్ చెప్తుందమ్మా. ఈ రియాక్షన్స్ ద్వారా నా తరపున చాలా చక్కటి ప్రజెంటేషన్, చాలా వివరంగా వివరించారు. ఆ మాటల్లో కానీ ఆ ప్రజెంటేషన్లో జీవం ఉంటుంది. ఎట్లా జీవం ఉంటుంది అంటే ప్రాక్టికల్ అనుభవం కాబట్టి జీవం వస్తుంది మొట్టమొదటిగా. సో ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ అనుభవంతో వచ్చేది. ఏదైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎందుకు జీవం వస్తుందంటే యాడ్స్ ఉంటాయి, ఏమంటారు, యాడ్స్ ఉంటాయి, టీవీలో వచ్చే యాడ్స్ ఉంటాయి. అమితాబ్ బచ్చన్ గారికి న్యూడిల్స్ తినే అలవాటు లేదు కానీ న్యూడిల్స్ గురించి యాడ్ ఇస్తాడు. దాంట్లో ఏం జీవం ఉండదు, అది ప్రాక్టికల్గా ఉండదు ఓన్లీ. కాబట్టి దీంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంతమంది ఉన్నారంటే ఈ ప్రోడక్ట్స్ను కన్జ్యూమ్ చేసి చక్కటి బెనిఫిట్స్ పొందుకొని ఇప్పుడు కూడా కన్జ్యూమ్ చేస్తూ ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ అయ్యారో ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా కన్జ్యూమ్ చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ మన కంపెనీ డ్రింక్ ఇట్, ఫెయిల్ ఇట్, షేర్ ఇట్ అని చెప్తుంది కదా, దాన్ని పాటించుకుంటూ వెళ్తున్నటువంటి ఇక్కడ అందరి దగ్గర కూడా ఏదో ఒక మంచి టెస్ట్ మనీ అనేది ఉంటుంది. ఇప్పుడు టెస్ట్ మనీ చూసే దశ ఉందా అంటే టెస్ట్ మనీ చూసే దశ నుంచి దాటిపోయాం. టెస్ట్ మనీ కాదు, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసిన సర్వేని చూస్తే అందరూ ప్రారంభ దశలకు వచ్చేసారు. ఒకప్పుడు ప్రివెన్షన్ అనుకున్నారు కానీ ప్రారంభంలోకి వచ్చేసారు. 1,00,000 మందికి డ్వాక్రా మహిళలకు స్టడీ చేస్తే ఈ 80,000 మందికి క్యాన్సర్ లక్షణాలు కనపడ్డాయి. అంటే ఎక్కడున్నామో మనకు గుర్తుపెట్టుకోవాలి. ఈ 80,000 మంది ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక అందరూ ప్రారంభ దశలోనే ఉన్నారు. విధిలే ఇంకా ప్రివెన్షన్ అనే మాటను పక్కన పెట్టి ప్రివెన్షన్ అంటే ప్రారంభ దశ. ఇది బాగా గమనించుకొని ప్రారంభ దశలోకి వచ్చేసినాం కాబట్టి తప్పక 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 ఇట్లాంటి న్యూట్రాసిటికల్ న్యాచురల్ సప్లిమెంట్స్ను తీసుకోవాలి. టేస్టీ సప్లిమెంట్స్ని తీసుకోవాలి. న్యూట్రాసిటికల్స్ న్యాచురల్ టేస్టీ మొత్తం ఎక్కడొచ్చిందంటే ఈ టేస్ట్ తోటి వచ్చిన ప్రాబ్లమే. ఇవన్నీ కూడా ఏంటంటే టేస్ట్ తోటి వచ్చిన ప్రాబ్లం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మేడం చెప్పిన ఏకనాయకం ఎప్పటి నుంచో వాడుతున్నారు కానీ దాని మీద శాస్త్రీయ పరిశోధన లేదు. నాలుక మీద వేసుకుంటే 7 రోజులు చేదు ఉంటుందంట. మీరు చక్కెర పోసినా చక్కెర తెలియదంట. కానీ దాన్ని కాఫీ రూపంలో తీసుకొచ్చింది మన జపనీస్ టెక్నాలజీ. మన కంపెనీకి ఒకసారి గ్రాండ్ అప్లాజ్. అంత ఈజీగా అందరు కన్జ్యూమ్ చేసేలాగా చాలా ఈజీగా తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్స్. మేడం చెప్పిన విషయాలు చాలా ఉంది. R&D కానీ సైన్స్ కానీ ఐకేర్ గురించి చెప్పేటప్పుడు మేడం చెప్పింది అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో నా కూతురు తీసుకోవాలి, మా మేడం తీసుకోవాలి, మా అమ్మ తీసుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా సో మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకుంది? కాఫీ అందరం వాడాలి ఇంట్లో. ప్రివెన్షన్ అనేది కాదు, ప్రారంభ దశలకు వచ్చాం. ఖచ్చితంగా మెడికల్ టెస్టులు చేసుకుంటే మన ప్రస్తుతం మనకు అర్థమైపోతుంది. కాబట్టి తప్పక ఇట్లాంటి సప్లిమెంట్స్ని తీసుకోవాలి. సో చూడండి, వెల్లుల్లిపాయలు తింటే కొలెస్ట్రాల్ ఎన్ని రోజులు తింటారో చూడండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, అసలు 4వ రోజు తినగలుగుతారమ్మో నా వల్ల కాదంటారు. ఈవెన్ పసుపు ముద్దలు తినే ఓపిక ఉందా? పసుపు ముద్దలు లేదు. అట్లా దాన్నే ఐకేర్లో తీసుకొచ్చారు. మన ప్రాచీన ఆయుర్వేదాన్ని ఈ జనరేషన్ తగ్గట్టుగా, ఈ 5G 6G జనరేషన్ తగ్గట్టుగా టేస్టీగా తీసుకొచ్చారు. ఈ ప్రోడక్ట్స్ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. సో ముందస్తు జాగ్రత్త అనేది కూడా మర్చిపోయి ప్రారంభ దశలకు వచ్చినామన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ అందరికీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి దీన్ని తప్పక ఇంకా వివరంగా ఈ 45 నిమిషాలు అన్నీ ఏమో అర్థం కాదు. సురేష్ సార్ కూడా చెప్పారు. మీ జీవితంలో ఒక 5-6 గంటలు ఖర్చు పెట్టినట్టయితే మీరు మంచి పెట్టుబడి పెట్టుకున్నట్టు తెలుసుకోండి ఇంకా ఆరోగ్యం గురించి. నేను ఈరోజు ఒక డాక్టర్ గారికి, చాలా సీనియర్ డాక్టర్, యోగా, మెడిటేషన్ అన్నీ చేస్తూ ఉంటారు. సార్ కూడా ప్రొడక్ట్స్, సార్ నా ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందో ఒకసారి వినండి అంటే ఆయన చెప్పి, ఇంత బాగా చెప్తారా ప్రజెంటేషను, ఏది స్మార్ట్ గౌతమ్ వీడియో, ఈ వివరాలు డిటాక్సికేషన్ ప్రొడక్ట్స్ గురించి చెప్పినప్పుడు ఈజ్ వెరీ హ్యాపీ. ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అంత మంచి సబ్జెక్ట్ తీసుకొస్తున్నాం మనం, ఇంత ఆషమాషి కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ అక్క మంజుల ఏం చెప్తుంది? ఇదే చెప్తుంది. కాకపోతే అక్కడేమో వాళ్ళు ఫిల్మ్ స్టార్స్ కాబట్టి వెళ్ళి టక్క వెళ్ళి సో రిజిస్టర్ చేసుకుంటారు. ఇక్కడేమో మనం సీనియర్స్ ఫోన్ చేస్తే ఊరికే ఫోన్ చేస్తున్నాం అనుకుంటున్నాం. అంతకంటే మంచి విషయాలు ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక్కడ కస్టమైజ్డ్ చెప్తున్నారు. సార్ చెప్పిన ఎడ్యుకేషన్ ఏంటంటే కస్టమైజ్డ్, అర్థమయ్యేలాగా.
మన ప్రాస్పెక్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళు చదువు ఎంతవరకు చదువుకున్నారు, ఏజ్ ఎంత, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమైద్ది అనేది సింగిల్గా చెప్తున్నారు ఆ ఎడ్యుకేషన్లో. బాగా గమనించుకోండి. కంపెనీ చాలా వండర్ఫుల్ కంపెనీ, ప్రోడక్ట్స్ అంతా వండర్ఫుల్ కంపెనీ. ఇన్కమ్ ప్లాన్ చూస్తున్నట్టయితే ఇలా సోమవారం రేపు సాయంత్రానికల్లా ఎవరెవరైతే లాస్ట్ వీక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేపు ఈ టైం కల్లా మ్యాక్సిమం వాళ్ళ అకౌంట్లో ఎంత రావాలో అంత వస్తుంది. ఎవరెంత చేసుకుంటే అంత. రేపు మంగళవారానికి, మొన్న శుక్రవారం క్లోజ్ అయింది, మంగళవారం అమౌంట్ వచ్చేస్తుంది. 250 తీసుకుంటావా, 10,000 తీసుకుంటావా, 5,000 తీసుకుంటావు, మనం చేసిన శ్రమను బట్టి, దాన్ని బట్టి, మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇది బాగా వీక్లీ ఎన్ని వీక్స్ తీసుకోవాలంటే అన్ని వీక్స్ తీసుకోవచ్చు. దాంట్లో కూడా ట్యాక్స్ కట్ అయి వస్తాయి. 500 రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళు 10 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నీ తరపున నీ పాన్ కార్డు మీద అక్కడ ట్యాక్స్ కట్టి 490 వస్తాయి. బాగా గమనించుకోవాలి. ఇట్లాంటి ఇంత మంచి కంపెనీ ప్రోడక్ట్ కూడా చేర్చడానికి మనం పోయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొరియర్ ఫెసిలిటీ ఉన్న సంస్థ. కాబట్టి ఇన్ని అనేక రకాల విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా మీరు కొత్తగా వచ్చిన లేదా ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసిన, మీరు విఆర్గా ఉన్న, స్టార్గా ఉన్న, 250గా ఉన్న, 500గా ఉన్న, చాలామంది వీడియోలు ఆఫ్ చేసుకొని పనిలో ఉంటారు. మీరు ఆ జిఎస్ఎం అనో తర్వాత ఎడ్యుకేషన్ కనుక తక్కువ తీసుకుంటే ఇంకా మీ సీనియర్ ఇంకా అర్థమయ్యేలాగా చెప్తారు. మనకు జీవితాంతం మనం నేర్చుకుంటూనే ఉండాలంట. లైఫ్ లాంగ్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే ఎవరికైతే నేర్చుకునే గుణం ఉంటుందో వాళ్ళే చెప్పగలుగుతారంట. గమనించుకోండి. చాలా చక్కటి పాయింట్స్, చాలా బాగా మన మెంటర్ గారికి రియల్లీ థ్యాంక్స్ చెప్పుకుందాం. ఒకసారి అందరం కూడా హార్ట్ సింబల్ ఇద్దాం. ఎంత మంచి డిజైన్, ఎంతమంది సబ్జెక్టు, ఎంత మంచిగా అవసరమైనప్పుడు కరెక్ట్గా మనకు పక్షకాన్ని చూపించి మనం సార్ ముందు తీసుకెళ్తున్నాడు. తప్పక సీనియర్ అయితే జిఎస్ఎం అని, మామూలుగా ప్రాస్పెక్ట్ కానీ, నార్మల్ పర్సన్ అయితే ఎడ్యుకేషన్ అని ఇది ఉంది. ఇది మీరు అందరూ కూడా తీసుకోండి. ఐమ్ రిక్వెస్టింగ్, ఇట్ ఈస్ వెరీ వెరీ అవసరం. మన కుటుంబాలను కాపాడుకోవాలంటే ఫస్ట్ బిజినెస్ సంగతి, తర్వాత మన కుటుంబంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మాత్రం ఆ ఎడ్యుకేషన్, ఆ 6 టాపిక్స్ మాత్రం వినాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఓటింగ్ ఆఫ్ థ్యాంక్స్. మనం మళ్ళొకసారి అనుకుంటే ప్రోగ్రామ్ ఎందుకు అని అంటే ఒక మాటలో చెప్పాలంటే హెల్త్ మీద మనకు గ్రిప్ రావడం కోసం ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. చిరంజీవి ఎంతమంది తెలుసు? మెగాస్టార్ చిరంజీవి తెలుసా? వాళ్ళకి తమ్మి అందరూ తెలుసు మ్యాక్సిమం. సూపర్. ఓకే, సచిన్ టెండూల్కర్. ఓ సూపర్. ఓకే, అమితాబ్ బచ్చన్ ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. అమితాబ్ బచ్చన్ తెలుసు మ్యాక్సిమం తెలియదు. అమితాబ్ బచ్చన్ ఎవరు ఇచ్చారా? చూడట్లేదు నేను. చాలా రైట్. నాకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తెలుసు అన్న వాళ్ళు క్లాప్స్ ఇవ్వండి. అమ్మా క్లాప్స్ వద్దులే అంటే తెలుసుకోవాలి మనం. ఓకే, ఒక చిరంజీవి అన్న వెంటనే మనకి ఎట్లయితే మైండ్లోకి ఒక పిక్చర్ కనబడిందో సేమ్ అదే విధంగా ఒక ఆక్సిడేషన్ అంటే ఏంటిది, ఇంతకుముందు అన్న కదా 6 హెల్త్ టాపిక్స్ ఉన్నాయని చెప్పినా కదా, ఆ 6 హెల్త్ టాపిక్స్లో ఇది ఒక పాయింట్. సో తెలియదు అని చెప్పి వెంటనే తల ఊపిన వాళ్ళకు ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దాం మనం. అట్లా ఒప్పుకోవడం కూడా మంచి విషయం కదా. సో మరి ఆ తెలియని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవడానికి నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు మనకు కాల్ చేసి అడగడం కాదు, మీరే మీ సీనియర్ కాల్ చేసి మేడం ఆ 6 టాపిక్స్ ఏంటో నాకు చెప్పండి, నేను వినడానికి రెడీ, ఈ రోజు నేను 40 నిమిషాలు టైం ఇస్తాను అని మీరు అడిగి దగ్గరుండి తెలుసుకుంటూ రాసుకోండి. ఓకేనా? దీనికి రెడీయా మీరు అందరూ జూనియర్స్ సీనియర్స్ అందరూ 250 కానీ, స్టార్ కానీ, 500 కానీ, 1000 కానీ, ఆఖరికి నాకు కూడా తెలియకపోతే నేను కూడా నా పైన సీనియర్ని అడిగినే తెలుసుకుంటా. ఓకేనా? చలో రైట్. సో మరి ఇప్పటిదాకా ఓపిక కూర్చొని అందరు విన్న వాళ్ళందరికీ, రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో ఈరోజు వండర్ఫుల్ అవేర్నెస్ చేసిన లావణ్య మేడంకి, అండ్ వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చిన బోడ గణేష్ గారికి, వండర్ఫుల్ కీ పాయింట్స్ చెప్పిన జానయ్ సార్కి, అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈరోజు మన సెషన్ ఇక్కడికి వైండప్ చేసుకుందాం. ఫస్ట్ 3-4 డేస్ మనకు మార్నింగ్ 5 o'clock అనేది కొద్దిగా పక్కకు పెట్టి సార్ 6 o'clockకే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు కదా. స్టార్టింగ్ ఫ్యూ డేస్ మనకు హెల్త్ అవేర్నెస్, నెక్స్ట్ 3 days మైండ్ సెట్ ప్రోగ్రామ్. ఈ రెండింటిని మనం బ్యాలెన్సింగ్ గా చేసుకుంటూ, సో మైండ్ సెట్ పరంగా కూడా మనం స్ట్రాంగ్ అవుతూ, హెల్త్ పరంగా కూడా మనం స్ట్రాంగ్ అవుతూ, 2 విధాలుగా ఆరోగ్యపరంగా మైండ్ సెట్ పరంగా స్ట్రాంగ్ అవుతూ, మనం బాగుంటూ, మన ఫ్యామిలీ బాగుంటూ, 4 కుటుంబాలు హ్యాపీగా ఉండడానికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ రోజు మన సెషన్ ఇక్కడ వైండప్ చేసుకుందాం. అండ్ స్టార్ 1000 ఎబో 7:15కి ఒక గ్రూప్ కాల్, ఇంపార్టెంట్ గ్రూప్ కాల్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.